నమస్కారం ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఊపందుకున్న ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్న ప్రధాన పార్టీల నేతలు. ఆదరిస్తే అభివృద్ధి చేస్తామంటూ హామీలు. కార్మిక వాడల్లోని ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెల్లడి. 7వ తేదీన నిర్వహించే హమాలీవాడ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్. మీడియా సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ నరసింహారెడ్డి. దొంగతనాలపై నిఘా పెట్టినట్లు స్పష్టీకరణ. కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మంగళవారం బేలా మండలంలోని మాంగ్రూడ్, పొనాల, భవానీగూడ, చాంద్పల్లి, సోన్కాస్, పిట్గాంవ్ తదితర గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీలు ప్రజలను మోసం చేసే పార్టీలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బేల మండలంలోని మాంగ్రూడ్, పొనాల, భవానీగూడ, చాంద్పల్లి, సోన్కాస్, పిట్గావ్ తదితర గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో భజన బృందాలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలకగా వారితో కలిసి తాళాలు వేస్తూ సందడి చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మనోహర్, బేలా ఎంపీపీ రఘుకుల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. జోగురామన్న గారి నాయకత్వం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలు ప్రజలను దోచుకున్నాయన్నారు. బొగ్గు కుంభకోణం, 2G కుంభకోణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే బీజేపీ వినూత్నంగా బ్యాంకులను దోచుకున్న నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను కలుపుకుపోయిందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని అన్నారు. తనపై నమ్మకంతో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ను గెలిపించాలని కోరారు. మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా కాంగ్రెస్ కు చంపాయి ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి అతని సోయం బాబు 2004లో టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా బోత్ నుంచి గెలిచి తర్వాత వైఎస్ఆర్ సిపిలో పోయిండు. మళ్ళా 2014లో తెలుగుదేశం నుంచి బోత్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. మొన్న బోత్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ఇప్పుడు బీజేపీ పార్టీ టికెట్ తీసుకున్నాం. అంటే మొన్న డిసెంబర్ 7వ తారీఖున జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బోత్ నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన తర్వాత అక్కడ రాథోడ్ రమేష్ ఖానాపూర్ లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఇద్దరు మళ్ళా అతను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. రాథోడ్ రమేష్ ఇతడు మాత్రం పార్టీ మార్చి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మరి వీళ్ళిద్దరికిద్దరు బోత్లో ఖానాపూర్ లో ఎమ్మెల్యేకే ఓడిపోయిన వ్యక్తులు ఈరోజు ఎంపీకి పోటీ చేయడానికి అర్హత ఉందా? కేవలం ఆదివాసుల పేరు చెప్పుకొని ఆదివాసుల కొరకే నేను ఉంటానని చెప్పి జంగూబాయి దీక్ష తీసుకొని చెప్పాడు. జంగూబాయి దీక్షలో చెప్పిండు, నేను పుట్టింది ఆదివాసిగా, నేను చచ్చిపోదాకా ఆదివాసుల కొరకే, ఆదివాసుల హక్కుల కొరకే, ఆదివాసుల యొక్క సమస్యల కొరకే పోరాటం చేస్తే తప్ప నేను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయను, ఏ రాజకీయ పార్టీలో ఉండదని చెప్పి పోటీ కంటే ముందు 2018 ఎమ్మెల్యే పోటీ చేయక ముందు అంతకుముందు సంవత్సరం జంగుబాయి దీక్షలో చెప్పిన మాటలు స్వయం మాటలు. రమేష్ గారు మరి కారు గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు. మీరు ఇంటిని తిరిగి చెప్పి ఒక్క ఓటు కూడా ఓటుకుంటా చూసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం పట్టణంలోని హమాలీవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని తెలిపారు.
మంగళవారం పట్టణంలోని హమాలీవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. పీహెచ్సీలోని సౌకర్యాలు, రికార్డులను పరిశీలించి వైద్య శిబిరం నిర్వహణకు అనువైన ఆసుపత్రిగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్, డిఎంహెచ్ఓ రాజీవ్ రాజ్, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. స్లమ్ ఏరియాల్లో వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే వైద్యులను ఎంపిక చేశామని, హమాలీవాడలో నిర్వహించే వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్ గురించి ఒక స్లమ్ ఏరియాని ఐడెంటిఫై చేసి ఆ స్లమ్ ఏరియాలోని వివిధ విభాగాలకు చెందినటువంటి డాక్టర్స్తోని ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఆల్రెడీ డాక్టర్స్ని కన్సల్ట్ చేశాము అండ్ మా రిక్వెస్ట్ మంచి దే హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ 11 మంది డాక్టర్స్ వస్తారు. అన్ని రకాలు లైక్ పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్టు, తర్వాత జనరల్ మెడిసిన్, ఇట్లా రకరకాల డాక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ చూసి ఉచితంగా వారికి మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి ఆల్రెడీ మేము పాంప్లెట్స్ వేయడం జరిగింది. ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఆల్సో మేము ఒక ఆటోని మేము పెట్టుకున్నాము. ఆటోలో కూడా మొత్తం ఏరియా అంతా కూడా ఆటోలోని తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం గురించి వాళ్ళకి వివరించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మెడికల్ క్యాంప్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా కూడా మీరు కూడా మంచి వైడ్ పబ్లిసిటీ ఇస్తారని చెప్పేసి మీడియా వాళ్ళని, అలాగే ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిని పిలవడం జరిగింది. వేస్తే బాగుంటుంది. ఇచ్చారు ప్రతి చోట జరుగుతుంది. 7న మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖచ్చితంగా 7న వరల్డ్ హెల్త్ డే అనమాట. అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అన్ని చోట్ల మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి, అన్ని డిస్ట్రిక్ట్స్లో. ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా భారీ ఎత్తున సీజే గారు అటెండ్ అవుతున్నారు ఆ ప్రోగ్రామ్కి. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం బీజేపీతోనే సాధ్యమవుతోందని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. మంగళవారం గుడిహత్నూర్ మండలంలో ప్రచారం చేపట్టారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసినిరెడ్డి అన్నారు. మంగళవారం గుడిహత్నూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని తోషం, రాంపూర్ గ్రామాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి బీజేపీ హయాంలో చేపట్టిన పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా చిట్యాల సుహాసినిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని ఎన్నుకోవాలని, ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావును గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలందరినీ బురిడి కొట్టిస్తున్నారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాలను ప్రజలకు తెలియజేసి సోయం గెలుపునకు కృషి చేయాలని అన్నారు. ఈరోజు గుడిహత్నూర్ మండలంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ సోయం బాపురావు గారిని అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఈ ప్రజలను కోరడం జరిగింది. ఈరోజు బంగారు తెలంగాణ పేరుతోని కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈరోజు గుడిహత్నూర్ మండల్ పర్యటన వల్ల తెలిసొచ్చింది. ఇక్కడ అనేక గ్రామాల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు, తాగడానికి మంచి నీళ్లు లేవు, రోడ్డు సౌకర్యం లేదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆనాడు నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోని ప్రజలను మరొక్కసారి మభ్యపెట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ 16 సీట్లు గెలిపించుకోవాలని చెప్పి కలలు కంటున్నారు. 16 సీట్లు కాదు కదా,
ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధిక మెజార్టీ సీట్లు సాధించుకోబోతుంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేసీఆర్ గారికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈనాడు నరేంద్ర మోడీ గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ దేశ ప్రజల కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. మరి అనేక మందికి పేదింటి మహిళలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉజ్వల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఉజ్వల పథకంలో భాగంగా గుడిహత్నూర్ మండలంలోనే దాదాపు 3000 సిలిండర్లను పంపిణీ చేయడం జరిగింది. మరి రైతుల కోసం మద్దతు ధరను పెంచడమే కాకుండా పెట్టుబడి సాయం కింద కూడా ఈరోజు 6,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి ఈ దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి ప్రధానిగా చేయాలని చెప్పి ఇక్కడ గుడిహత్నూర్ మండలంలో వందలాది మంది యువకులు గడిచిన వారం రోజులుగా మరి గ్రామాన్ని తిరుగుతూ సరిహద్దుల్లో సైనికులు ఏ విధంగా పనిచేస్తారో ఈ గ్రామాల్లో యువకులందరూ కూడా ముందుకు వచ్చి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేయడానికి కంకణం కట్టుకొని ఈరోజు ప్రతి గ్రామానికి తిరుగుతున్న సందర్భంలో ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి సోయం బాపురావు గారిని మరి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. ఇదిలా ఉంటే ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్నాథ్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఆరెల్లి రాజలింగు, జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ సింగ్ షెకావత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా సోయం బాపురావును గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారాన్ని విస్మరిస్తోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్ ధ్వజమెత్తారు. మంగళవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతతో కలిసి బేలా, జైనత్ మండలాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బేల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ప్రభుత్వాల వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి తెలియజేస్తూ ఓట్లను అభ్యర్థించే బాధ్యత కార్యకర్తలపై ఉందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సంజీవ్ రెడ్డి, యాసం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోవడం లేదన్నారు. అటవీ హక్కు చట్టం పేరుతో గిరిజనుల భూములు లాక్కోవడానికి చూస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తానే స్వయంగా పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు అందిస్తామన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. राहुल गांधी प्रधानमंत्री होने के बाद डायरेक्ट IAY 5,000 का 5 लाख का घर रमेश राठौर के अप्रोच से मिलेगा। मैं आपको पूछना चाहता हूं, आपके गांव में जीवन रेड्डी मिसिर से MLA के लिए खड़े रहा, मिसिर से वोट डाला जब MLA के लिए खड़े रहा 70,000 वोट से हार गया। कितने? 70,000 वोट से। और कल MLC का बैलेट पेपर से वोटिंग था जो 4 जिला में దయా దక్షిణ కరుణ ఉండవలసిన అవసరం ఉంది. మీ కొరకు పని చేసే వాళ్ళకు మీరు శ్రమపడి మీరే అభ్యర్థిగా గెలిపించవలసిన అవసరం ఉంది. ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ కావాలో, ఎవరి ఇంటికి 6,000 నీళ్లకు రావాలో, ఎవరికి పత్తి 7,000 ధర కావాలో, ఎవరికి ఇల్లు కావాలో, ఎవరి ఫర్టిలైజర్ రేట్ తగ్గాలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు. జై కాంగ్రెస్, जिसको हाथे पूरे उठाना राहुल गांधी नायकत्व।
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నోట్ల రద్దు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేసి రమేష్ రాథోడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు, రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకేంటి లాభాలు, మోదీ అయితే మనకేంటి లాభాలు, మరి ఇద్దరిలో మనం ప్రధానమంత్రిగా ఎవరిని ఎన్నుకుందామన్నటువంటి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఈ రోజు ఉంది. ఈ రోజు మీరందరూ చేతి గుర్తు కోటేస్తే రాథోడ్ రమేష్ గారు ఇక్కడ నుంచి పార్లమెంట్ అభ్యర్థి అయితే అక్కడి నుంచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మరి మీరే వేసే ఓటు మీద రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా కాడా అనే నిర్ణయం ఉంటుంది. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను మీ అందరితో, మోదీకి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఏం చేశాడు, మన దాంట్లో ఏ ఫలాలంది నేను అడిగితే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా చేయలేదు. అంటే గట్టిగా వేదిక మీదకి వచ్చి మైక్ పట్టుకొని గట్టిగా మాట్లాడే వాగ్దాటి ఉంది, మాటలు చెప్పే వాగ్దాటి ఉంది. ఆ మాటలతోటి మనకు పువ్వులు పెట్టిపోతున్నారు తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఎవరైనా స్థితిగతులు బాగుపడ్డాయని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. రూపాయలు వేస్తాడు వచ్చినాయి ఎవరికైనా 15 లక్షల రూపాయలు ఎవరికి రాలే. జిఎస్టీ తీసుకొచ్చిండ్రు, జిఎస్టీ వల్ల సామాన్య మానవులకు ఎలాంటి నష్టం లేదని చెప్పిండ్రు. ఈ రోజు ఏదైనా దుకాణంలోకి పోతే మన వస్తువు కొంటే బిల్లు మీద జిఎస్టీ మన మీదే తీస్తున్నారు. అంటే మనం నష్టపోతున్నాం తప్ప ఎక్కడ కూడా లాభపడతలేము. కార్పొరేట్ వ్యవస్థలు నడుపుతున్నటువంటి వాళ్లకు చౌకీదార్ తప్ప భారతదేశ ప్రజలు కాదనే మాట ఈ రోజు మనం కళ్ళారా చూసినాం. మరి అదే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే గతంలో ఏ రకంగానైతే మనకు అడిగే హక్కును ఆర్టీఏ చట్టాన్ని తీసుకొచ్చిండ్రో, ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసిండ్రో అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ జరుగుతున్నటువంటి మాట మరి మనందరికి తెలియజేయడం జరిగింది. మన ఊళ్ళే ఇంటింటికి తిరిగి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. ఇదిలా ఉంటే జైనత్ మండలంలోని గిమ్మ, ఆనంద్పూర్ గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీలు ఇచ్చిన హామీలను విస్మరించాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఓట్లను అభ్యర్థించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ విశేష కృషి చేస్తుందని వివరించారు. మీరు చెప్పడం లేదు ఎందుకన్నా నారాజు ఉన్నారా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ను గెలిపించాలని కోరుతూ పార్టీ నాయకులు తాంసీ మండలం వడ్డాడిలో ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి రమేష్ రాథోడ్ను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కౌడాల సంతోష్, వినోద్ రెడ్డి, పొన్నారి ఉప సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గొడెం నగేష్ను మరోసారి గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మావల మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గోడెం నగేష్ గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మావల మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారంపై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ అందించే విధంగా కృషి చేస్తామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, మావల మాజీ సర్పంచ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ కార్యకర్తలు లేనిదే నాయకులు లేరని, మావల గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా కృషి చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఓట్లను అభ్యర్థించాలన్నారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్కు వస్తున్నట్లు తెలిపారు. మావల మండలం నుంచి దాదాపు 2000 మందిని సభకు తరలించాలని సూచించారు.
కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని వారికి అండగా ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్రంలో 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా నా జీవితాంతం నాకు నా ప్రాణంలో ఊపిరినంత వరకు కార్యకర్తలే నాకు అన్ని రకాల నా రాజకీయ జీవితంలో మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఆఖరి ఊపిరినంత వరకు కూడా మీ కొరకు ఎప్పుడు ఎల్లవేళలా కష్టపడి పనిచేస్తుంటాము. ఎన్ని జన్మలెత్తి పనిచేసినా మీ రుణాన్ని తీసుకోకపోయినా నాతో సాధ్యమైనంత వరకు రుణాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ద్వారానే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం ఈ పాత దసరాపులు కానీ ఆ కేఆర్కే కానీ ఏదైనా మావల జీపీ మట్టుకు వదిలేసుకొని మిగతాదంతా కూడా రేపటి ఎల్లుండి మనం కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుందాం అనేది ఒకటి మీరు కొంతమంది నుంచి మరి ఇలా మనం కొంత మావల గ్రామ పంచాయతీ ఉన్నటువంటి సభ్యులు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు 7 నాడు నిర్మల్లో మరి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. మొత్తం నియోజకవర్గం కాకుండా మావల పాత జీవి నుంచే మ్యాక్సిమం ఒక 2000 మందిని మీరే మరి మనం సీఎం గారి మీటింగ్కు ఒక మావల పాత గ్రామ పంచాయతీ నుంచి తీసుకుపోయడానికి కూడా ప్రణాళిక తయారు చేయండి. ఎవరు ఎక్కడి నుంచి తెస్తారో మొత్తం మనం బస్సులు పెట్టి వాళ్ళని తీసుకుపోయి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మరి ఆదిలాబాద్కు రావడం లేదు, కొంత దగ్గరున్న వాళ్ళని మావల ఇట్లా ఆదిలాబాద్ రూరల్ మండలం మున్సిపాలిటీ నుంచే మనం ఒక 10,000 మంది టార్గెట్ తీసుకున్నాం. 10,000 మందిని మరి సీఎం గారి ప్రోగ్రాంకు 7వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి లంచ్ 1 గంటకు లంచ్ చేయించి ఇక్కడ నుంచి మనం ప్రయాణం మొదలు పెడితే 2 గంటలకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని కొరకే స్పెషల్గా మీకు మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక దొంగతనాలకు పాల్పడిన మోయిజ్పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దొంగతనాలకు అలవాటు పడిన నిందితునిపై పీడీ యాక్ట్కి నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ ప్రదీప్ కుమార్తో కలిసి వివరాలను వెల్లడించారు. జిల్లాలో అనేక దొంగతనాలకు పాల్పడిన మహ్మద్ మోయిజ్పై పీడీ యాక్ట్ పెట్టినట్లు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లతో పాటు మంచిర్యాల జిల్లాలో కలిపి మోయిజ్పై 50 దొంగతనాల కేసులున్నాయని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సూచనతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పీడీ యాక్టు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే కలప స్మగ్లింగ్ కేసులో ఒకరిపై పీడీ కేసు నమోదు కాగా దొంగతనం కేసులో ఇది మొదటిదన్నారు. దొంగతనాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మన ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి న్యూ హౌసింగ్ బోర్డులో ఉండేటువంటి మహమ్మద్ మోయిజ్ సన్ ఆఫ్ షకీల్ 24 ఇయర్స్. ఇతను చాలా కాలం నుంచి మన ఆదిలాబాద్ పట్టణంలో దొంగతనాలు చేస్తున్నాడు. మన టౌన్లే కాకుండా మన పాత జిల్లాల్లో మంచిర్యాలలో కూడా ఇతని మీద దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతను 2013 నుంచి ఈ దొంగతనాలకు అలవాటై దొంగతనాలు చేయడము, పట్టుబడము, అరెస్ట్ కావడము, జైలుకి వెళ్ళడము, మళ్ళీ వచ్చి సేమ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. సుమారుగా మన టౌన్లో మన కొత్త ఆదిలాబాద్ జిల్లాలో 42 కేసెస్ అతని మీద రిపోర్ట్ అయినాయి. ఇది కాక మన పాత జిల్లా కౌంట్ చేస్తే నియర్లీ 50 వరకు అతని మీదనే మోయిజ్ మీదనే కేసెస్ ఉన్నాయి. అతన్ని మనం 2 months కింద అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా సుమారుగా 1/2 kg కంటే ఎక్కువ మనం బంగారు గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. ఆ కేసులో అతను జైల్లో ఉన్నాడు సుమారు 2 నెలల నుంచి. ఇతను ఇదే విధంగా కంటిన్యూగా దొంగతనాలు చేస్తూ నైఫ్ తోటి థ్రెటన్ చేసుకుంటూ బెదిరియడం కూడా చేయడం జరిగింది టౌన్లో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారము అతని పీడీ యాక్ట్ గురించి ప్రిపేర్ చేసి కలెక్టర్ మేడం గారికి పంపడం జరిగింది. కలెక్టర్ మేడం గారు కూడా దీని మీద పీడీ యాక్ట్ మీద మన సిగ్నేచర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్స్ నిన్ననే మేము రిసీవ్ చేసుకున్నాము. ఆ ఆర్డర్స్ను మేము ఎవరైతే మోయిజ్ ఉన్నాడో ఇతను ప్రస్తుతం మన ఆదిలాబాద్ జైల్లో ఉన్నాడు, అతనికి సర్వ్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు సర్వ్ చేస్తాము, ఈరోజు సర్వ్ చేస్తాము. అతను ఈ పీడీ యాక్ట్ ప్రకారము ఇంపోజ్ ప్రకారము 1 year జైల్లో ఉంటుంది. 1 year జైల్లో డిటెన్షన్ చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే మనకి దొంగతనాలు జరగకుండా పబ్లిక్ను భయభ్రాంతాలకు గురి చేయడము, నైఫ్ తోటి బెదిరియడం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ పీడీ యాక్ట్ ఎస్పీఆర్ ఆదేశం ప్రకారము ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది
ఇంపోజ్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే ఈరోజు సిఏ గారు మోయిజ్కి సర్వ్ చేయడం జరుగుతుంది ఆర్డర్స్. ఈ దొంగతనం కేసులలో మనం పీడీ యాక్ట్ పెట్టడం మన జిల్లాలో ఇది మొదటి కేసు. దీనికంటే ముందు ఈ ఫారెస్ట్ కేసులో ఇచ్చోడకు సంబంధించినటువంటి మండలంలో వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఈ కేసు పెట్టడం జరిగింది. ఎవరైతే ఇంకా దొంగతనాలు చేద్దామని అనుకునే వాళ్ళకు ఇది వార్నింగ్. ఎవరైనా ఇలాంటి దొంగతనాలు కంటిన్యూ చేయడం జరిగితే మాత్రం ఖచ్చితంగా పీడీ యాక్ట్ చేడుకోవడం జరుగుతుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే, రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, దొంగతనం చేయాలంటే భయపడాలి. ఎందుకంటే మేము వదిలిపెట్టాం, 80% పట్టుకోవడం జరుగుతుంది. కాకుంటే ఒకరోజు అటు ఇటు. మా రిక్వెస్ట్ ఏంటంటే, దొంగతనాలు చేసే అలవాటు ఉన్నాడు దొంగతనాలు మాని పబ్లిక్లో పని చేసుకొని బతకాలి తప్ప దొంగతనాలు చేసి లగ్జరీగా బతుకుతామంటే కుదరదు, జైలు పోవడం జరుగుతుంది. దేశ ప్రజల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి ఎన్నుకోవాలనే ఆకాంక్ష ప్రజల్లో రోజురోజుకు పెరుగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ అన్నారు. దేశ భద్రత గురించి ఆలోచించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం బేల మండలంలోని సాంగ్డీ గ్రామ సంతలో పార్టీ అభ్యర్థి సోయం బాపురావును గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. ఓటర్లను కలుస్తూ ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి సోయం బాపురావును గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ కేసీఆర్కు ఓటు వేస్తే అది కేవలం కేసీఆర్కే లాభమని, కాంగ్రెస్కు ఓటు వేస్తే అది కాంగ్రెస్కే లాభమని, మోదీకి ఓటు వేస్తే దేశ భద్రతకు ఓటు వేసినట్లవుతుందన్నారు. ఆదివాసీల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఉండే సోయం బాపురావును ఆదిలాబాద్ ఎంపీగా గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ల పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పక ఇంకొకసారి పగ్గాలు చేపట్టబోతా ఉన్నారు. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా, ఏ పెద్ద మనిషినైనా అడిగినా, రైతును అడిగినా ఈ దేశ ప్రధాని కాబోయే ప్రధాని ఎవరంటే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ అని మాట్లాడుతా ఉన్నారు. మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు రైతులకు మంచి కోరే ఆలోచించే రైతులకు ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నాడు నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనం అంతా ఉండాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ బతికి బయటపడే పరిస్థితి లేదు. మరోపక్క టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసినా కూడా వాళ్ళు ఢిల్లీకి వెళ్లి చేసేది ఏమీ లేదు. ఈ రోజు కేవలం ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ పార్టీకి రైతులు గుర్తుకొస్తారు. ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ పార్టీకి మరి మిగతా విషయాలన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ రోజు మరి నీతి నిజాయితీతో పరిపాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మీరంతా కూడా మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోయం బాపురావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ ఎస్సీ ఉత్తమ్ జాడే తెలిపారు. హెచ్టీ లైన్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా మంగళవారం ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్సీ ఉత్తమ్ జాడే తెలిపారు. హెచ్టీ లైన్ వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు మంగళవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వినియోగదారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేనప్పటికీ బిల్లులు సకాలంలో అందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అగ్రో ఇండస్ట్రీస్ అధ్యక్షులు రాజ్ కుమార్ చింతవార్ అన్నారు. బిల్లులను మెయిల్లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఈ సుభాష్, పట్టణ మండల ఏడీలు ప్రశాంత్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఉత్తమ్ జాడే మాట్లాడుతూ జిల్లాలో 2,20,000 మంది విద్యుత్ వినియోగదారులుండగా ఇందులో 146 మంది హెచ్టీ వినియోగదారులున్నారని అన్నారు. వీరి నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఆదాయం విద్యుత్ శాఖకు సమకూరుతుందన్నారు. వారి సమస్యలు తెలుసుకొని మరింత నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మన సర్కిల్లో మన ఆదిలాబాద్ జిల్లాలో 2,20,000 కన్జ్యూమర్స్ ఉన్నారు. దాంట్లో హెచ్టీ కన్జ్యూమర్స్ 100 హెచ్పీ అండ్ అబోవ్ ఏదైతే కనెక్షన్ కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 146 మంది ఉన్నారు. మాకు వచ్చే టోటల్ రెవెన్యూ 12 కోట్లు నెలకి.
దాంట్లో 5 కోట్లు ఈ 146 మంది నుంచే వస్తుంది. మిగతా వచ్చేసి 7 కోట్లు 2,20,000 ఏదైతే కన్సూమర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి వస్తుంది. సో ఎక్కువ మా నుంచి రెవెన్యూ మీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ ఏముంది, మేము పవర్ ఎట్లా అందిస్తున్నాము, ఏమైనా లో వోల్టేజ్ ఎక్కడైనా సమస్య ఉందా, మీకు పవర్ ఫ్యాక్టర్ ఎట్లా వస్తుంది, మాకేమైనా మీకు మామూలు సరిగా సర్వీసెస్ ఇవ్వకపోతే ఏమైనా అంతరాయాలు కానివ్వండి. సరే క్లైమేటిక్స్ ప్రకారం అప్పుడప్పుడు గాలి దుమారం వచ్చేసి అప్పుడప్పుడు సప్లై పోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మామూలు రిస్టోరేషన్ త్వరగా చేయాలని ఆ ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత బిల్డింగ్లో కానీ ఏమైనా సమస్యలు ఉంటే మీ తరఫు నుంచి ఇంకా ఇతర సమస్యలు ఉంటే ఈ మీటింగ్ కండక్ట్ చేసేసి తెలుసుకుందామనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, మీ దగ్గర నుంచే నాకు తెలుస్తుంది ఏమైనా సమస్యలు ఉంటే నేను ఎట్లా యాక్ట్ కావాలి, ఫర్దర్ నేను ఎట్లా దానికి ప్రిపేర్ కావాలనేది నేను ప్రిపేర్ అవుతాను. ఆదిలాబాద్ ఎంపీగా గొడెం నగేష్ మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం తాంసీ మండలంలోని కప్పర్ల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా మరోసారి గోడెం నగేష్ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణ, సర్పంచ్ సదానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ కేసీఆర్ పాలనను ప్రజలంతా కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజలంతా టీఆర్ఎస్కు అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మకుండా ఎంపీగా మరోసారి గోడెం నగేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పల్లె పల్లెకు, తాండ తాండకు, గూడ గూడకు, గడప గడపకు, వీధి వీధిన తిరిగి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడ వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది. టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు, కేసీఆర్ యొక్క పరిపాలన కోరుకుంటున్నారు. కాబట్టి గతంలో అభివృద్ధిని చూశాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు చేసిన అభివృద్ధి మరి దేశంలోని ఇదిలా ఉంటే భీంపూర్ మండలం పిప్పల్కోటిలో మాజీ ఎంపీ గడ్డం లస్మన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఎందుకంటే ఈ అద్భుతమైన పరిపాలన కేసీఆర్ వల్లనే జరుగుతున్నది కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తున్నది. తప్పకుండా రాష్ట్రంలో 16 సీట్లు గెలిచి మరి అక్కడ ఢిల్లీ కేంద్రంలో చక్రం తిప్పి మరి రేపు తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుందని మరి మిగతా ఒక 100 మంది ఎంపీలను కూడగట్టి వీలైతే అక్కడ 3వ ఫ్రంట్ ఏర్పాటు చేసే విధంగా భవిష్యత్తులో దేశానికి కేసీఆర్ లాంటి ప్రధానమంత్రి రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంట్ ఫ్రీ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, మరి వివిధ రకాల పెన్షన్ కావచ్చు, నిరుద్యోగుల భృతి కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా పరిపాలన బేస్గా ఉంది. చాలా పని చేసినారు, ఏం చెడు పని చేసినారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మరి అటువంటి నాయకులు వస్తే మన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి జరగదు. కాబట్టి తప్పకుండా మన ఆదివాసీ ముద్దుబిడ్డ అయిన గోడెం నగేష్ గారికి కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా భారీ మెజార్టీ ఇచ్చి మన యొక్క నియోజకవర్గం నుంచి దాదాపు 50 నుంచి 60 వేల లీడ్ ఇచ్చే అవకాశాన్ని మనము ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా కార్యకర్తలు కూడా చాలా కష్టపడతా ఉన్నారు. పార్లమెంటు సభ్యుడిగా తనను గెలిపిస్తే జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు కాలనీలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ప్రతినిధిగా ఎన్నుకోవాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు కాలనీలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని కలిసి హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాథోర్ రమేష్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికలు 11 జరగబోతుంది. మరి కేసీఆర్కు ప్రజలతో భయం లేకపోతే ముందస్తు ఎన్నికలు అసెంబ్లీకి ఎందుకు పోతున్నారని ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, 16 గెలిపిస్తే చక్రం తింపుతా అంటే మొన్నటి వరకు 15 మీదగానే ఎంపీలు ఉన్నారు. ఉంగరం కూడా తింపలేని పరిస్థితి. జనాలు చైతన్యమయ్యారు. కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందారు. ఇంటింటికి ఉద్యోగం అయినా కానీ, 1,00,000 రుణమాఫీ అయినా కానీ, పెన్షన్ అయినా కానీ, డబుల్ బెడ్రూమ్ అయినా కానీ, ఇంటింటి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటే అడగనని చెప్పిన వ్యక్తి అవకాశాన్ని బట్టి అబద్ధం మాట్లాడు, గట్టిగా మాట్లాడు, నమ్మించేటట్టు మాట్లాడతారు. ఈరోజు ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి చోట ఈవీఎం ట్యాంపరింగ్తో గెలిచిన ప్రభుత్వం ప్రజా తీర్పుతో కాదు. దానికి తాజా ఉదాహరణ మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ జిల్లా మేదక్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. హరీష్ రావు మేదక్ జిల్లా నుంచి గెలిచారు. కవిత నిజామాబాద్ జిల్లా నుండి గెలిచింది. కేటీఆర్ కరీంనగర్ జిల్లా నుంచి గెలిచారు. మొన్న కరీంనగర్, మేదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలబడితే, ఆయన జగిత్యాల అసెంబ్లీకి నిలబడితే 69,000తో ఓడిపోతే మిషన్ ద్వారా, మరి ఈరోజు బ్యాలెట్ పేపర్ ద్వారా ఆయన 40,000 మెజార్టీతో గెలిచారంటే తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడిని చెంప దెబ్బ కాదా? ప్రజల తీర్పు ఇది. నేను అదే ప్రజల తీర్పు కోరుకుంటా. ఆదిలాబాద్ జిల్లాలో ఏ అయితే ఎంపీ ఇప్పటివరకు ఉన్నారో జీ నగేష్, ఏ రోజు ఏ గ్రామానికి పోలే, ఏ సమస్య పైన స్పందించలే. అసెంబ్లీలో పార్లమెంట్లో ఆయన పార్లమెంట్ రికార్డు చెప్తుంది 3 నిమిషాలు మాట్లాడిండు. అది ఆదిలాబాద్ జిల్లా విషయంలో మాట్లాడలేదు. ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడతా, ప్రజలతోని ఉంటా. నిరంతరం నా జీవిత లక్ష్యమే ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలకి అంకితం చేస్తూ ముందుకు పోతున్నాం. జై కాంగ్రెస్. మీరు అందరూ పెద్ద మనసుతో ఆలోచించండి. చేయి గుర్తుకు ఓటేసి రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలి. సమస్య పరిష్కారం కావాలంటే పెద్ద మనసుతో ఆలోచించి చేయి గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నాను. 100% పోలింగ్ నమోదయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెప్మా పీడీ మహమ్మద్ అయాజ్ కోరారు. మంగళవారం పట్టణంలోని మహాలక్ష్మి వాడలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని మెఫ్మా పీడీ మహమ్మద్ అయాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని మహాలక్ష్మివాడలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. మహిళా సంఘాల సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొని నోటుకు ఓటు మనకే చేటు, నా ఓటు నా గౌరవం అంటూ నినదించారు. ఇందులో భాగంగా ఓటర్ ప్రతిజ్ఞ చేయించి ఓటు హక్కు వినియోగించుకోవడంపై చైతన్యపరిచారు. ఈ సందర్భంగా మెఫ్మా పీడీ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 100% పోలింగ్ నమోదయ్యేలా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తమ ఓటు హక్కు వినియోగించుకొని నీతివంతులైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ఆదేశాలు మరియు జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో రేపు ఈ నెల 11వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఓటు హక్కులను ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని మరియు తన ఓటును ఎవ్వరికి కూడా ఎటువంటి ప్రలోభాలకు కులము, మతము, జాతి అనే తేడా లేకుండా ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారో, మన దేశాన్ని మంచి అభివృద్ధి బాటలో నడపడానికి ఉపయోగపడతారో అటువంటి మంచి నాయకుడిని ఎన్నుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం. ఎందుకంటే రాజ్యాంగం మనకు ఓటు హక్కు అనే వజ్రాయుధాన్ని మన చేతికి ఇచ్చింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయకూడదు. రేపు ప్రజాస్వామ్యం యొక్క మనుగడ కాపాడాలంటే తప్పకుండా నీతి నిజాయితీ గల నాయకుల్ని ఎటువంటి డబ్బులు తీసుకోకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసి నిజాయితీపరమైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మనకు భారతదేశ
పర్యావరణం సంరక్షించబడుతుంది, దేశం యొక్క భవిష్యత్తు కూడా బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ అంటే ఓటు హక్కున ప్రతి పౌరుడు తనకు ఓటు హక్కును ఈ నెల 11వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వినియోగించుకోవాలని, మన ఆదిలాబాద్ జిల్లా లోక్సభలో 100% ఓటు నమోదయ్యే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అటవీ శాఖలో లోకల్ వాచర్గా విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లోకల్ వాచర్లకు కనీస వేతనం 18,000 వెంటనే, ఫారెస్ట్ లో పనిచేస్తున్న లోకల్ వాచర్ ఉద్యోగ భద్రత వెంటనే. అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి లోకల్ వాచర్ యూనియన్ అనుబంధం ఏఐటీసీ తరఫు నుండి ఈరోజు డిఎఫ్ఓ గారికి మెమరాండం సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లోకల్ వాచర్స్ గత 30 సంవత్సరాల నుండి పనిచేయడం జరుగుతుంది అటవీ శాఖలో. వీళ్ళు జిల్లాలో మొత్తం 80 మంది దాకా ఉంటారు. వీళ్ళు అడవిలో పనిచేసేది ఏమంటే లోకల్ వాచర్గా వాళ్ళకి ఏదైతే బీట్ ఆఫీసర్ లెవెల్లో పనిచేస్తారో వాళ్ళ ఆ గ్రామాలను మొత్తం తిరగడము, ఆ గ్రామాలలో ఉన్నటువంటి అటవీ పరిస్థితి తెలియజేయడము, అట్లాగే నైట్ పెట్రోలింగ్ చేయడము, అట్లాగే ప్లాంటేషన్ ఆ అడవిలో ఆ ప్రాంతంలో ప్లాంటేషన్ చేయడము, ప్లాంటేషన్ని దాన్ని కాపాడుకోవడము, వీటికి చెట్లకు నీళ్లు పోయడము, అదేవిధంగా అటవీలో ఏదైతే నిప్పు అంటుకుంటుందో ఆ నిప్పును చల్లార్చడము, ఈ చెట్లను పెట్టినటువంటి చెట్లను పశువుల నుండి కాపాడము, ఈ విధమైనటువంటి పనులు గత 30 సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏమంటే 30 సంవత్సరాల నుండి వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, అదేవిధంగా వాళ్ళకి కనీస వేతనం లేదు, వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు, యూనిఫామ్ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము, వారికి కనీస వేతనాలు 18,000 ఇవ్వాలని, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకు యూనిఫాము, బూట్లు, సాక్స్లు ఇవ్వాలని, అదేవిధంగా బోనస్ ప్రతి సంవత్సరం ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ కూడా కల్పించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ డిఎఫ్ఓ గారికి కన్జర్వేటర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అధికారులు ప్రభుత్వం దీనికి పాజిటివ్గా స్పందించి వీరికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, మిగతా ఈ డిమాండ్స్ గురించి పరిష్కరించాలని మేము ఏఐటీసీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందటి గ్రామంలో గల రాజన్ షావలి ఉర్సు ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిటీ నిర్వాహకులు ఫసాహత్ అలీ ఖాన్ తెలిపారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हज़रत मोहम्मद सैयद सिराजुद्दीन बाबा राजन शाह वली बाबा बाग सवार का जो है सालाना उर्स 15 तारीख को मनाया जा रहा है, जिसमें जो है 11 तारीख को शाही संदल जामा मस्जिद से निकलते हुए बाद नमाज ऐशा ओल्ड बस स्टैंड आदिलाबाद आते हुए अशोक रोड से सीधा निकलते हुए जयतन से निकलते हुए जो है दरगाह शरीफ पहुँचकर वहाँ पर सलाम दरूद फातिहा होगी। उसके बाद 15 तारीख को उर्स मुबारक मनाया जाएगा, जिसमें जो है ताम का भी इंतज़ाम होगा और ख़वाली का शानदार प्रोग्राम होगा, जिसमें जो है अजमेर शरीफ से जो है नौशाद ख़वाल जो है आ रहे हैं। सारे अहबाब से आदिलाबाद के और देहातों के गुजारिश की जाती है कमेटी दरगाह कमेटी की तरफ से कि ज़्यादा से ज़्यादा तादाद में हाजिर होकर जो है कामयाबी अता फरमाए। ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఊపందుకున్న ప్రచారం, ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్న ప్రధాన పార్టీల నేతలు, ఆదరిస్తే అభివృద్ధి చేస్తామంటూ హామీలు. కార్మిక వాడల్లోని ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెల్లడి. 7వ తేదీన నిర్వహించే హమాలీవాడ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్, మీడియా సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ నరసింహారెడ్డి. దొంగతనాలపై నిఘా పెట్టినట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.